ఎక్కువ ఉండి పోటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే విభేదాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేనేం చేస్తానంటే నాకు కులం కాదండి, నాకు సమాజం. ఆ సమాజంలోని కులాల్ని ఆ సందర్భాన్ని బట్టి ఇప్పుడు నేను మాది కులం, నేను నియోజకవర్గంలో స్పష్టంగా చెప్తున్నా. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి, నాతో పోటీ పడలేక వైసీపీ ఏం ప్రచారం చేస్తుందంటే కొలిగిపూడి శ్రీనివాసరావు మాల కులస్తుడు అని ఇంటర్నెట్లో వాళ్ళే పెట్టేశారు. అవునా? అంటే ఏంటి, కొలిగిపూడి శ్రీనివాసరావుని మాదిగలకి దూరం చేయాలని కొలిగిపూడి శ్రీనివాసరావు మాల అని పెట్టేశారు. సాధారణంగా ఇప్పుడు మన ఫోన్లో వాట్సాప్లో ఏమొస్తుంది మనం 90% నమ్ముతాం. ఈరోజు నేను ఒక వ్యక్తిగత పని మీద బ్యాంకు పని మీద హైదరాబాద్ వచ్చాను. నేను హైదరాబాద్ రాగానే వైసీపీ సోషల్ మీడియాలో ఏం పెట్టిందంటే కొలిగిపూడి శ్రీనివాసరావుని లోకేష్ పిలిచాడు, వార్నింగ్ ఇచ్చాడు, అభ్యర్థిని మారుస్తున్నారు. అంటే ఈ 40 రోజుల్లో నాకు వ్యతిరేకంగా చెప్పడానికి ఏమీ లేక మీడియాలో ఏ మీడియా అయితే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తుందో ఆ మీడియా వాళ్ళని ఉపయోగించుకొని ఈ పోస్టులు పెట్టడం తప్ప క్షేత్రస్థాయిలో నాతో పోటీ పట్టడానికి వైసీపీ అభ్యర్థికి కానీ వైసీపీ నాయకులకు కానీ దమ్ము లేదు. నేను బహిరంగంగా వాళ్ళతో చర్చకు పిలిచాను, పిలిస్తే నన్ను హౌస్ అరెస్ట్ చేయించారు. కాబట్టి తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి 2 విషయాలు చెప్తానండి. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గం నాకు నియోజకవర్గం కాదండి, తిరువూరు నా బాధ్యత. నేను పొలిటీషియన్ కూడా కాదు, ఈ రోజు కూడా చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్. నాకు అర్థమైంది ఏంటంటే సమస్య ఉంటే నేను కనెక్ట్ అవుతా, ఆ సమస్య పరిష్కారం కోసం నేను పనిచేస్తా. ఈ ప్రాసెస్లో ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా నేను ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేస్తున్నప్పుడు నన్ను అన్ని విధాలా టెస్ట్ చేశారు. వీడు ఆర్థికంగా లొంగుతాడా, లేదా వీడికి ఇంకా ఏ బలహీనతలు ఉన్నాయి, వీడు ఎక్కడ దొరుకుతాడు, వీడు భయపడతాడా, అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. ఒకరోజు మన డిబేట్ అయిపోయి వెళ్ళిపోతుంటే పులిహార పెట్టారు, ఎలుకల ముందు కలిపిన పులిహార పెట్టారు. కాబట్టి నాకు స్టూడెంట్ డేస్ నుంచి నాకున్న అదృష్టం ఏంటంటే అన్ని రకాల ప్రోగ్రెసివ్ మూమెంట్స్లో ఏదో ఒక దశలో నేను పనిచేశాను. రైట్. అయితే ఇక్కడ ఇంకొక ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఇందాక చెప్పాను కదా, నేను నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, ఇంకా అదేదో మొత్తం వాళ్ళందరినీ శరీరంలో నింపేసుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అది ఆయా వర్గాల ప్రజలు మీరు వెళ్ళినప్పుడు ఎలా కనపడుతుంది వాళ్ళ స్పందన? సార్, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి, ఇందాక నేను ఒక మాట చెప్పాను, చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక పచ్చి అబద్ధాన్ని నిజం అని ఎదుటి వాళ్ళు నమ్మే విధంగా చెప్పటంలో ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందండి. ఇప్పుడు మనం గతంలో చూసాం, ప్రత్యేక హోదా విషయంలో చూసాం, కోడికత్తి విషయంలో చూసాం, వివేకానంద రెడ్డి హత్య విషయంలో చూసాం, 37 మంది డిఎస్పీ విషయంలో చూసాం. ఇందులో చాలా వరకు నేను కూడా నమ్మాను. కాబట్టి 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతిదీ అబద్ధమే. ఈ 5 ఏళ్లలో ప్రతిదీ మోసమే. అంటే ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పాడో, ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన పోరాటం చేశాడండి. 2009లో తండ్రి చనిపోయిన దగ్గర నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేశాడు, ప్రజల కోసం కాదు. అవును, పదవి కోసం. ఆ 10 ఏళ్ల పోరాటాన్ని చూసిన జనం ఏం చేశారంటే చివరిలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగాడు. తర్వాత రాజశేఖర్ రెడ్డి పట్ల ఉన్న సానుభూతి కూడా పనిచేసింది. దానికి తోడు ప్రత్యేక హోదా విషయంలో జనంలో ఉన్న ఎమోషన్స్ని వాడుకున్నాడు. తర్వాత వివేకానంద రెడ్డి హత్యతో రాయలసీమలో నిజంగా ఇది ప్రత్యర్థులే చేశారని నమ్మించాడు. మొన్న కూడా ఏమన్నాడు, వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అన్నాడు తప్ప 2019లో చెప్పినట్టు పేర్లు చెప్పలేదు. అవును. అని ఇప్పుడు చెప్పండి, 5